హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గణేష్. బాగా బీచ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది మామ, మొత్తం చూడండి. ఎనర్జీ కోసం ఆరెంజ్ జ్యూస్ అయితే తాగి బీచ్కి అయితే వెళ్తున్నా. బీచ్కి వెళ్ళే దారిలో రకరకాల షాప్స్ అయితే ఉంటాయి మామ, మీకు నచ్చినవి షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్సులు అయితే భలే ఉంటాయి మామ, ఎక్కడ దొరకవు. అమ్మాయిల డ్రెస్సులు అయితే ఇంకా బాగుంటాయి. డెకరేటింగ్ ఐటమ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి మామ. ఇంకా వైన్ షాప్స్, హుక్కా సెంటర్స్ అయితే చెప్పనక్కర్లేదు మామ, వీధికి 4 ఉంటాయి. ఈడ మన ఆంధ్ర వాళ్ళ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, సో ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ టాటో షాప్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మామ. బీచ్కి అయితే పోతున్నా కదా మామ, చెప్పులు అయితే తీసుకోవాలా. ఎందుకంటే మన షూస్తో బీచ్కి పోయినామంటే ఇంకా షూస్ ఆడే పాడేసి రావాల్సి వస్తుంది. మన మీద పెద్ద యూట్యూబర్ అనుకొని మనకి డిస్కౌంట్ కూడా ఇచ్చినారు మామ. ఇంకా స్ట్రైట్గా బీచ్కి వెళ్ళి ఎలాంటి అమ్మాయిలు కనిపిస్తారో చూద్దాం. ఎంత బాగున్నారు మామ వీళ్ళు మన ఊర్లో కూడా ఉంటే భలే ఉంటుంది కదా. ఈడ మీకు నేత్రానందం కావాలి, దగ్గర నుంచి చూడాలంటే నువ్వు 100 రూపాయలు పెట్టి పక్కన షాక్ కొనుక్కొని వాళ్ళ పక్కనే పండుకొని శాంతంగా చూసుకోవచ్చు మామ. ఐడియా అయితే భలే ఉంది కదా. ఈ అమ్మాయి అయితే ఎండలోనే పండుకొని చదువుకుంటాను. ఏం చదువుతుందో ఏమో. వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. జనాలు అయితే భయంకరంగా ఉన్నారా. ఇక్కడంతా మనోళ్ళు, నార్త్ వాళ్ళు మాత్రమే ఉంటారు మామ, ఫారినర్స్ అయితే ఎవరు ఉండరు. వాటర్ స్పోర్ట్స్ గురించి అయితే సపరేట్ వీడియో అయితే చేసినా మామ, లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ డీటెయిల్గా చెప్పినాను. బనానా రైడ్కి వచ్చినాము. ఈడ సన్సెట్ వ్యూస్ అయితే భలే ఉంటాయి మామ. అందరూ ఫొటోస్ తీసుకునే పనిలోనే ఉన్నారు. అన్ని స్పోర్ట్స్ 6 o'clock అయితే క్లోజ్ మామ. మనం సముద్రంలో దిగినాం కాబట్టి ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే కావాలా. నేను తీసుకున్న హోటల్లో అయితే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది మామ. ఇంకా మనం వదులుతామని చెప్పండి, పోయి దుంకడమే. ఫ్రెష్ అప్ అయితే అయ్యా, ఇంకా బీచ్లో అందాల్ని ఆస్వాదిద్దాం మామ. మీరు కూడా చూసి తరించండి. మనం ఉండే హోటల్ ఇదే మామ, బీచ్లోనే ఉంది. మంచి డీజే అయితే పెట్టినారు మామ. ఈ బుడ్డోడు భలే ఉన్నాడు కదా. హాయ్. ఇక్కడ ఎక్కడ చూసినా లవర్సే మామ, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. మనమైతే సింగిల్కి వచ్చినాం, ఏం చేద్దాం చెప్పండి. బాబా భలే డ్యాన్స్ వేస్తాను కదా. నేను కూడా ఎవరినో ఒకటి సెట్ చేసుకోవాలి మామ. బ్యాచ్ చేసుకొని వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మామ. ఇక్కడ మనకి కెమెరా పెట్టిన స్టెప్పులు అయితే ఇరగదీస్తున్నాడు. బీచ్లో మ్యూజిక్ 10 o'clock స్టాప్ అయిపోతుంది మామ, కంటిన్యూ ఉండదంట. సో ఎంజాయ్ చేయాలంటే మీరు ఆలోకి వచ్చేయండి. మ్యాక్సిమం బీచ్లో పార్టీస్కి ఎంట్రీ అయితే ఫ్రీ మామ. ఇంకా ఫ్రీ అంటే మనం వదులుతామా చెప్పండి. బాగా బీచ్ దగ్గర ఇంకో ఫేమస్ స్పాట్ అయితే ఉంది మామ, అదే టీటోస్ లైన్. ఈ వీధంతా పబ్బులు, పార్టీలే మామ. పేర్లు కూడా భలే విచిత్రంగా ఉంటాయి మామ. ఇదే మాయా పబ్, పోయినామంటే లోపలంతా మాయే. ఇదే మామ ఫేమస్ టీటోస్ పబ్. ఎంట్రీ వచ్చి 4,000 మాత్రమే మామ. ఈ అమ్మాయి చూడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. మీరు రాత్రంతా ఎగరాలనుకుంటే ఈ లైన్లోకి అయితే వచ్చేయండి మామ. మార్నింగ్ వరకు పార్టీస్ జరుగుతాయి మామ. కొన్ని చోట్ల ఎంట్రీ అయితే ఫ్రీ మామ, కానీ మనం అక్కడ ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. ఇక్కడ స్టాక్స్కి అయితే ఒక రేటు, కపుల్స్కి అయితే ఒక రేటు మామ. ఏంది మామ ఈ అన్యాయం మనకి. మళ్ళీ ఎవరు పోయినా డబ్బులు అయితే మనమే కట్టాలా. సింగిల్స్కి అయితే 2,500 అంట మామ, కపుల్స్కి అయితే 1,500 అంట. దాంట్లోనే డ్రింక్స్ కూడా ఇస్తారంట మామ. ఇక్కడ ఇంకొక ఫేమస్ కేఫ్ అయితే ఉంది మామ, అదే మాంబో కేఫ్. పోతేనే కాటేస్తారు మామ.
ఈ కేఫ్ స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు చూడు ఫారినర్స్ డ్యాన్స్ వేస్తూనే ఉంటారు మామ. అలాగని మనతో వేస్తారు అనుకోకండి, వాళ్ళు ఎగురుతుంటారు అంతే. టీటోస్ లైన్ నుండి స్ట్రైట్గా వచ్చేస్తే మనం బీచ్లోకి అయితే వచ్చేస్తాం మామ. లైట్స్ అయితే అదరగొట్టేసినాం ఇక. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి మామ. మీరు బీచ్లోనే ప్రశాంతంగా కూర్చొని ఏదన్నా తినచ్చు. జాగ్రత్త పాప జాగ్రత్త, మీకేదైనా అయితే నా గుండె తప్పుకోలేదు. ఇక్కడ మంచి ఫోటో స్పాట్ కూడా ఉంది మామ. నేనైతే ఫొటోస్ తీసుకుంటున్నాను, ఆ లోపు మన బ్రో కూడా నా ఫొటోస్ తీసినాడు. ఫొటోస్ అయితే సూపర్ వచ్చినాయి మామ. మనం ఫ్రెండ్లీగా ఉంటే చాలు మామ, చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు ఇక్కడ. నడిచి చెప్పంతా మట్టే మామ. ఇక్కడ ఎక్కడ చూసినా అమ్మాయిలు మామ. ఏమంటే అంతా ఇంగ్లీషే. మనకా ఇంగ్లీష్ సగం వస్తాను, ఏం చేద్దాం. అయినా కూడా తగ్గేది లేదు, మన ప్రయత్నం మనం చేద్దాం మామ. ఈరోజు ఎవరినో ఒకరిని పట్టాలి అంతే. ఇప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళని మాట్లాడాలి అంతే. హాయ్. హాయ్. మనోడైతే లోపలికి రా అని పిలుస్తాడు. ఈ పాప బాగుంది కదా, మాట్లాడిద్దాం. హాయ్, యు ఆర్ సో క్యూట్. నడిచి వానమ్మ జీవితంలో ఇంతగా ఎవరు ఇప్పుడు నడచలేదు మామ. నేను ఇక్కడ గ్రేట్ పంజాబీ డాబాకి అయితే వచ్చేసినామమ్మ. సో ఎనర్జీ కోసం ఒక బీర్ అయితే తీసుకున్నాను. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసినామమ్మ. ఒక ఫ్రాన్స్ థాలీ, ఒక క్రాబ్ ఫ్రై, 4 బటర్ నాన్లు, ఒక మటన్ కర్రీ మామ. టేస్ట్ అయితే బాగానే ఉంది మామ, కానీ బిల్ అయితే వాయి కొట్టేసినారు. టైం అయితే 12 అవుతుంది మామ. ఇంకా రూమ్కి పోయి పడిపోయేది. ఓకే మామ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం మరో వీడియోలో కలుసుకుందాం. బాయ్.